ఇండోనేషియా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలకు నలిగిపోతున్న చిన్న దేశం. చైనా నుంచి ఎప్పటికైనా ఆ దేశానికి ముప్పు తప్పదు. ఇప్పటికే ఫిలిప్పీన్స్తో పాటు ఈ దేశంపైన చైనా నౌకాదళం దాడులు చేస్తోంది. కానీ చైనాను ఎదుర్కొనేంత రక్షణ వ్యవస్థ ఆ దేశానికి లేదు. అందుకే ఇండియాను ఆశ్రయిస్తుంది. భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ కోసం చాన్నాళ్లుగా చర్చిస్తోంది. తాజాగా ఆ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. $450 మిలియన్ బ్రహ్మోస్ డీల్కు మోడీ సర్కార్ సిద్ధమైంది. రష్యా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఆ ఒక్కటి పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్ తమదే అని రెచ్చిపోతున్న డ్రాగన్పై బ్రహ్మోస్ను గురిపెట్టే అవకాశం దొరికినట్టే. ఇంతకు అరుణాచల్ ప్రదేశ్ వేదికగా చైనా కుట్రలకు దక్షిణ చైనా సముద్రంలో భారత్ ఎలా చెక్ పెడుతోంది? ఇండోనేషియాకు బ్రహ్మోస్ మిసైల్ ఇవ్వడం వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి? లెట్స్ వాచ్. డర్టీ డ్రాగన్ పై బ్రహ్మోస్ను గురిపెడుతున్న మోడీ ప్రభుత్వం. ఇండోనేషియాతో $450 మిలియన్ బ్రహ్మోస్ ఒప్పందం. దక్షిణ చైనా సముద్రంలో మోడీ సర్కార్ మార్క్ యాక్షన్ ఏంటి? బ్రహ్మోస్ ఈ పేరు వింటే పాకిస్తాన్ కలలో కూడా ఉలిక్కిపడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ రేంజ్లో శత్రుదేశాన్ని వణికించిందా మిస్సైల్? బ్రహ్మోస్ దెబ్బకు ధ్వంసమైన పాక్ వైమానిక స్థావరాలు ఇప్పటికీ కోలుకోలేదంటే భారత బ్రహ్మాస్త్రం సృష్టించిన విధ్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను మన బ్రహ్మాస్త్రంపై పడింది. ఇండియా నుంచి బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే ఈ మిస్సైల్ను భారత్ ఎవరికి పడితే వారికి విక్రయించదు. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాల వెనుక పక్క వ్యూహాలుంటాయి. శత్రువుకు చెక్ పెట్టే లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యంలో భాగంగానే భారత్ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అంతులేని కుట్రలు చేస్తున్న డ్రాగన్ కంట్రీకి దాని అడ్డాలోనే దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే భారత బ్రహ్మాస్త్రాన్ని ఇండోనేషియాకు అందివ్వబోతోంది. ఈ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. మాస్కో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బ్రహ్మోస్ ఇండోనేషియా అమలు పొదిలో చేరుతుంది. భారత్ ఇండోనేషియా మధ్య $450 మిలియన్ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఒక్కసారి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇస్తే బ్రహ్మోస్ మిసైళ్లు ఇండోనేషియాకు అందుతాయి. ఈ ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత ఇండియా నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది. ఇండోనేషియా భద్రతకు ఈ ఒప్పందం అత్యంత కీలకం. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో ఇండోనేషియా అతి పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇండోనేషియా దక్షిణ చైనా సముద్రంతో సరిహద్దులు పంచుకుంటోంది. చైనా వివాదాస్పద 9 లైన్ ఇండోనేషియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉత్తర భాగంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇండోనేషియాకు చెందిన సహజ వనరులతో కూడిన నాటున దీవుల చుట్టూ ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలోకి చైనా 9 లైన్ ద్వారా చొచ్చుకొచ్చింది. ఆ ప్రాంతం తమదేనని వాదిస్తోంది. ఒక్క నాటున ప్రాంతమే కాదు, దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటోంది. తైవాన్, వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై పైన దాడులకు దిగుతోంది. $1 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్, గ్యాస్ కు దక్షిణ చైనా సముద్రం నెలవు. 1.3 మిలియన్ల స్క్వేర్ మైళ్ల ఈ ప్రాంతంపై డ్రాగన్ ఎప్పటినుంచో కన్నేసింది. ఇందులో భాగంగానే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్పై దాడులకు కూడా వెనకాడటం లేదు. అందుకే తన రక్షణ వ్యవస్థను స్ట్రాంగ్ గా మార్చుకోవాలనేది ఆ దేశ ఆలోచన. బ్రహ్మోస్ మాత్రమే చైనాను భయపెట్టగలదని నమ్ముతోంది. భారత్ ఎవరికి పడితే వారికి బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించదు. మనకు మిత్రదేశమై ఉండాల్సిందే. ఇండోనేషియా భారత్కు వ్యూహాత్మక మిత్రదేశం. ఎందుకంటే డ్రాగన్ రెచ్చిపోతోంది దక్షిణ చైనా సముద్రంలో మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో కూడా. ఏటా 90,000 నౌకల ప్రయాణం, 9.4 బిలియన్ టన్నుల సరుకు రవాణా, ప్రపంచ వాణిజ్యంలో 40% రవాణా జరిగే మలక్కా జలసంధిపై పట్టు బిగించేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాలకి పరస్పరం ప్రయాణించేందుకు ఉన్న వన్ అండ్ ఓన్లీ షార్ట్ కట్ రూట్ అదే. ఇది తెలుసు కాబట్టే ఈ మార్గంపై పట్టు కోసం డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తోంది. అక్కడ చైనా కుట్రలకు చెక్ పెట్టాలంటే ఇండోనేషియా వంటి దేశాల మద్దతు కీలకం. హిందూ మహాసముద్రంలో భారత్కు సపోర్ట్ కావాలంటే డ్రాగన్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దేశాల రక్షణకు అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది.
వివరంగా చెప్పాలంటే ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు ఇవ్వడం ద్వారా మా అడ్డాలోకి మీరొస్తే మీ టెరిటరీలోకి మేం వస్తామని చెబుతున్నారన్నమాట. అందుకే దక్షిణ చైనా సముద్ర దేశాలకు భారత్ దగ్గరవుతోంది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల్ని విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్లో భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్సోనిక్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది. రెండు దేశాల మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల క్షిపణి వ్యవస్థల్ని మనీలాకు అందజేశారు. ఒక్కో వ్యవస్థలో 2 మిస్సైల్ లాంచీలతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిస్సైల్ లాంచీల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిస్సైళ్లను ప్రయోగించొచ్చు. ఎప్పుడైతే బ్రహ్మోస్ క్షిపణులు మనీలకు చేరుకున్నాయో అప్పుడే ఫిలిప్పీన్స్ పై చైనా దుందుడుకు చర్యలు తగ్గాయి. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణులను నేల మీద నుంచే కాక సబ్మెరైన్లు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించొచ్చు. మనీలకు పంపిన యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్ రేంజ్ 290 కిలోమీటర్లు. నిజానికి ఇండియా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిలిప్పీన్స్ కి అందించింది షార్ట్ వేరియంట్. చైనాను దెబ్బకొట్టడానికి ఫిలిప్పీన్స్ కు షార్ట్ వేరియంట్ సరిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్షిపణులను చూసి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కాస్తైనా బెదిరింది. ఇదే సమయంలో బ్రహ్మోస్ ఉన్నాయన్న ధైర్యంతో ఫిలిప్పీన్స్ చైనాపైనే యాక్షన్ మార్చింది. అందుకే మన బ్రహ్మాస్త్రంపై ఇండోనేషియా కన్నేసింది. ఎట్టకేలకు ఒప్పందం తుది దశకు చేరుకుంది కూడా. రష్యా కూడా త్వరలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అదే జరిగితే దక్షిణ చైనా సముద్రంలో ఇటు ఫిలిప్పీన్స్, అటు ఇండోనేషియా కూడా డ్రాగన్ పై బ్రహ్మోస్ ను గురిపెడతాయి. అప్పుడు మొదలవుతుంది అసలు సెసల ఆట. నిజానికి చైనా విషయంలో ఇంతకంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్తో స్నేహగీతం పాడుతూనే అరుణాచల్ ప్రదేశ్ వేదికగా బీజింగ్ చేస్తున్న కుట్రలే ఇందుకు ఉదాహరణ. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ మహిళను షాంఘై ఎయిర్పోర్టులో చైనా అధికారులు ఎంతగా వేధించారో చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసినా చైనా వెనక్కి తగ్గలేదు. పైగా షాంఘై ఎయిర్పోర్టులో అధికారుల చర్యను సమర్థించుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని బొంకింది. దీనికి భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. కానీ చైనాకు మాటలతో చెబితే అర్థం కాదు. ఇలా బ్రహ్మోస్తోనే బుద్ధి చెప్పాలి. అది కూడా దాని అడ్డాలోనే మన బ్రహ్మాస్త్రాలను మోహరించాలి. అందుకే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయం మనకు కేవలం వ్యాపారం కాదు, అంతకు మించి.